గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడు ప్రెసెంట్లీ అయోధ్యకి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇప్పుడు మార్నింగ్ టైం 10 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి మన వాళ్ళు దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. రోహిత్ ఏమేమి ఇష్టం వాళ్ళు దోశ బ్యాటర్? దోశ బ్యాటర్ మనం బియ్యం పిండి, రవ్వ, బేసన్ దోశ బ్యాటర్ చేస్తున్నాం. మరి తగినంత సాల్ట్ వేసిందంట మనోడు. ఓకే ఓకే. ఇప్పుడు వెహికల్ ముంగర ఆపుతారేమో చూస్తున్నాం. ముందు వెహికల్ ఆపిన తర్వాత ఒక లెఫ్ట్ సైడ్ ఒక చెట్టు కింద చూసుకొని ఆపుదామని చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి దాని కర్రీ ఆనియన్, ఆలు అండ్ అవన్నీ వేసి బేసన్ కర్రీ చేస్తారంట. మరి చూద్దాం. అయితే ఇప్పుడు ఏమైంది, మనం బస్సు లెఫ్ట్ కాపి చెడ్డు కింద వండుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఆ దోశ ఏదో చేసుకుందాం అనుకున్నాం. ఒక అంకుల్ ఇప్పుడే మనకి వాళ్ళ ఇల్లు దగ్గర వచ్చి కుక్ చేసుకోమని చెప్పి మనకు ఆఫర్ ఇచ్చాడు. సామాన్లన్నీ ఏం వస్తామంటే బస్సు కూడా లోపలికి తెచ్చుకోవడానికి ఇప్పుడు మన వాళ్ళు బస్సు తీసుకొస్తారు లోపలికి. మన అనును చాలా రోజుల తర్వాత ఇవాళ పని చేస్తున్నాం. ఆ చెమటలు వచ్చేసినాయి. అదే చెమటలు చూసుకోరా. అరే అంత కష్టపడకరా బాబు, బావ చూస్తే తట్టుకోలేడు. సో ఇది అంకుల్ వాళ్ళు ఇల్లు అంట. ఇగో మనకు డైరెక్షన్ ఇస్తాడు. నిశ్చయి బనాలి ఇంట్లో చేసుకుందాం. వాళ్ళ ఇంట్లో ఇక వెట్టూరు బైక్ అమ్మునా మేము అయోధ్యకు పోయేది ఉంది, పడుకునేది లేదని చెప్పాలి. సరే హెల్ప్ చేస్తారు బైక్ కూడా మంచిగా. రైట్ సైడ్ బాగుందనా? అచ్చా యాభై మన వాళ్ళు చూడు బస్సు తెమ్మంటే మొత్తం లోపల ఇంట్లోనే తీసుకోతారు. అంకుల్ వాళ్ళు వెళ్ళేది. అంకుల్ వాళ్ళ అవుట్ హౌస్ ఇది. అంకుల్ వాళ్ళ వైఫ్ ఆమె. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మా ఇంట్లో కూరగాయలు ఉన్నాయి, కావాలంటే తీసుకొని రైస్ కూడా వండమంటే వండుతారు అంటున్నా. అంటే ఆంటీ మర్యాద అసలు తట్టుకోలేకపోతాం. చీరలు తెచ్చిస్తుంది ఆంటీ. బా ఆంటీ చీరలు తీసుకొని వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. बेटा कुर्सियां वहां पे लगा दो అని చెప్పేసి एक परिश्रम भैया के उद्धज बैग. ఇది ఆఫ్టర్నూన్ కి పప్పు. ఇప్పుడు దీనికి దోశలకు బేసన్ కర్రీ. కొంతమంది టైం పాస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పని చేసే వాళ్ళు ఉన్నారు. టమాటో కట్ చేస్తున్నారు మా వాళ్ళు. రోజు కష్టపడుతున్నారు మా వాళ్ళు. అయిపోయింది ఆలు పని మొత్తం. బస్ ఎక్కినా పరశురామన్న ఆధ్వర్యంలో వంటలు జరుగుతున్నాయి. మా విక్రమ్ బాయ్ డ్రైవర్ సాబ్ మంచి కుకింగ్ ఉన్నాడు, మంచి షెఫ్ ఉన్నాడు. నైట్ కూడా మాకు ఫుడ్ అయినా రెడీ చేసి పెట్టిండు. మొత్తం కుంభమేళకి వచ్చి వెళ్ళి వచ్చేలోప బస్ దగ్గరికి వచ్చేలోప ఫుడ్ మొత్తం రెడీ చేసి పెట్టిండు మా కోసం. ఇప్పుడైతే బ్యాటర్ అంతా రెడీ అయిపోయింది. దోశ అయితే చేస్తున్నాం. ఇప్పుడు మేము మొత్తం 16 మెంబర్స్ ఉన్నాం. ఈ 16 మెంబర్స్ దోశలు వేయాలంటే దాదాపు 60-70 దోశలు వేస్తే కానీ సెట్ కాదు. అక్కడ మన వాళ్ళైతే బేసన్ కర్రీ చేస్తున్నారు దోశలకి. రెడీ అయిపోయింది. వెనకాల మా వాళ్ళు ఆకలితో వెయిట్ చేస్తారు. దోశలు ఎప్పుడు తిందామా అని చెప్పి వెనకాల వాళ్ళని కవర్ చేయమ్మా బాబు. అవును ఒకరు ఆర్డర్ ఇస్తారు. ఒకరికి పంచగట్ట దోశ కావాలంటే, ఒకరికి నవరత్న దోశ కావాలంటే, ఒకరికి కాజు దోశ. ఫైనల్ అయితే అందరూ అయితే దోశలు తిన్నారు. అందరికి దోశలు తీసేసిన తర్వాత నాకు దోశ అయితే వేసుకున్నా. చూస్తే మంచిగా క్రిస్పీగా వచ్చింది. ఇప్పుడు కర్రీ వేసుకుని దోశ అయితే ట్రై చేద్దాం. ఇది అందరైతే మంచిగా ఉందని బాగుందని రివ్యూ ఇచ్చారు మనకైతే. ఇదైతే కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్దాం ఒకసారి. చూడండి మీరు కూడా దోశ జబర్దస్త్ దోశ వచ్చింది. అందరూ అన్నారు చాలా బాగా వచ్చింది దోశ అయితే.